రాష్ట్రంలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్దుర్తి మండలం మండాది గ్రామంలో, మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పొలాలను పరిశీలించారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, భారీ వర్షాలకు ప్రజలు నష్టపోయిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఫ్రంట్ వారియర్ లాగా ప్రజల కష్టసుఖాలను దగ్గరుండి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వారికి అండగా నిలబడడం జరుగుతుందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తున్నారని, ఎన్నికల అనంతరం ఆయన 3 సార్లు బయటికి రావడం జరిగిందని, మాచర్ల మాజీ శాసనసభ్యులు జైల్లో ఉంటే కలవడం కోసం ఒకసారి, వినుకొండలో జరిగిన రోడీ షీటర్ హత్యకు సంబంధించి ఒకసారి, విశాఖలో జరిగిన సంఘటనలో మరొకసారి బయటికి వచ్చి శవ రాజకీయాలు చేయడం జరిగిందని ప్రజలు చీకొట్టిన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు రాలేదని అన్నారు. ప్రజల మెప్పు కోసం చంద్రబాబు నాయుడు పనిచేయడం లేదని అన్నారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు బ్రేకులు వేయమంటే సరైన బుద్ధి చెప్పేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. గతంలో లాగా రౌడీయిజం చేస్తామంటే తెలుగు తమ్ముళ్లు దుక్కురేగా కొడతారని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఏం పీకావు జగన్మోహన్ రెడ్డి అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఫైర్ అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలుగు తమ్ముళ్ల సత్తా ఏంటో రుచి చూడాల్సి వస్తుందని ఘాటుగా విమర్శించారు. గనులే కాదు, శ్మశానంలో బొగ్గులు కూడా దోచే గనులని అని వైసీపీ నాయకులను విమర్శించారు. చంద్రబాబు నాయుడిని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పుచ్చలు పగులుతాయని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతులు యూరియా వీటి కోసం ఇబ్బంది పడే పరిస్థితులు ఉండవు. బ్లాక్ మార్కెటింగ్ ఎక్కడైనా జరిగితే తీవ్రమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సార్, మనకి ఎప్పుడు వరదలు అనేది ఈ విధంగా రాలేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంత వయసులో కూడా రెయ్యం బగులు అక్కడ ఉండి పనులు చేయటం, డ్రోన్ల ద్వారా వాళ్ళకి ఆహారం అందించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నా కానీ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నాయకులకి ఎంతసేపు పచ్చదనం పనికిరాదు, శ్మశానం కావాలి, ఇక్కడ శవాలు కావాలి. ఈ శవాల వాసన ఎక్కడైతే తగులుదో అక్కడికి వాలిపోతారు ఈ వైసీపీ గద్దలన్నీ కూడా. అక్కడికి వచ్చి మరి ఒక భయోత్పాతాన్ని సృష్టించి నోటికి ఏదొస్తే అది మాట్లాడి, సిగ్గుందా మీకు మాట్లాడటానికి? 73 ఏళ్ల వయసులో ఆయన రాత్రింబగళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది వస్తే, నిజంగా ఆయన కుటుంబంలో ఏదన్నా ఇబ్బంది వచ్చినా కానీ అంత శ్రమపడి ఉండేవాడు కాదు. అలాంటిది ఈ ప్రజలు ఏమైపోతారో, ఎంతమంది చనిపోతారని కాపాడే ప్రయత్నంలో ఆయన ముందడుగు వేస్తూ తన మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, అధికారుల్ని పరిగెత్తిస్తూ హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్ల ద్వారా మరి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ఏమీ జరగట్లేదు. డబ్బులు ఇచ్చారంట, డబ్బులు ఇస్తే ఇప్పుడు ఏం చేసుకుంటారా? డాబా మీద ఉన్నాయన ఏ షాపు, ఏ బజార్కి వెళ్ళి, ఏ జగన్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాడు? ఇటువంటి నీచమైన ఆలోచనలు చేస్తే అసలు వీళ్ళకి సిగ్గు శరం అనేది పుట్టలేదా? మనిషి జాతికే పుట్టారా మీరు? ఎంతసేపు రాక్షసత్వమైన ఆలోచనలు తప్పితే, నీ చేతనైతే మరి నువ్వు వచ్చి అక్కడ ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయి. ప్రకటనలకు పరిమితం అవుతావు. చివరికి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు అసెంబ్లీలో ఎందుకు అడుగు పెట్టట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే సాక్ష్యాధారాలతో, ఆధారాలతోటి మీ బతుకులు బయట పెడతారు శాసనసభ సాక్షిగా అని చెప్పేసి భయపడి నీ క్రికెట్ టీంని మరి అసెంబ్లీకి కూడా రాకుండా, కెప్టెన్గా నువ్వేమో బెంగళూరులోనూ ఢిల్లీలో తిరుక్కుంటా, అప్పుడప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక శవం వాసన రాగానే వచ్చి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం. ఏం మాట్లాడుతున్నావు? ఎంత నీచంగా మాట్లాడుతున్నావు? ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నావు?
అంటే అధికారం లేకపోతే బతకలేవు. అందుకని అధికారం కోసం ఆ రోజు హైదరాబాదులో జరిగిన అల్లర్లు లాంటివి, మత కల్లోలు లాంటివి సృష్టించడానికి కూడా వెనకాడని రక్తం నీది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో కులాల మధ్య, మతాల మధ్య కుంపట్లు పెట్టి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేయాల. మరి హైదరాబాద్ నగరం మత కల్లాలకి దూరంగా ఒక శాంతియుతమైన వాతావరణం ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ అని గొప్పగా సగర్వంగా మేము చెప్పుకోగలుగుతాడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా. నువ్వు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎన్ని ఆవేశాలను కూడా అణిచివేసుకొని ఈరోజు పనిచేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆయన కానీ మీ పిచ్చివాగుడికి బ్రేక్ వేయమంటే మీకు తగిన బుద్ధి చెప్పడానికి ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మంచిగా ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోండి, మీ విలువల్ని కాపాడుకోండి. ఇంకా ఏదో మేము వెనకట్లాగా రౌడీయిజం, గోండాయిజం చేస్తామంటే ఒక్కొక్కడికి తుక్కు ర్యాక్ కొడతారు తెలుగు తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు చేశావు, ఏం పీకావు? రాష్ట్రాన్ని ఏ కాలంలో మట్టి తీసావు? ఏ చెరువులు కట్టలు స్ట్రెంథన్ చేశావు? ఏ రోడ్లు వేసావు? సిగ్గులేదా మాట్లాడటానికి? ఎక్కడ పడితే అక్కడ శ్మశానంలో బొగ్గులు కూడా దోచేసిన గనులు మీరు. గనులే కాదు, బొగ్గులు కూడా చేసే గనులు మీరు. కాదేది దోపిడీకి అనర్హం అనేది చూస్తున్నావు. ఒక్కొక్కటి మీ బతుకులన్నీ బయటపడతాయి, మీ బ్రతుకులన్నీ బయట పెడతాం. చట్టపరంగా మీ మీద ఎవరిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒకటి పాపం ప్రజాస్వామ్యం చచ్చిపోయింది ఇక్కడ అని చెప్పేసి నెల్లూరు జైలుకి వచ్చాడు. ఇక్కడ శాసనసభ్యుడే ఆ ఉద్దండు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈవీఎంలు పగలగొడితే అదే ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని మాట్లాడతాడు. ఎవరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు? సిగ్గులేదా మాట్లాడటానికి? జరిగిన సంఘటన ఏంది, నువ్వు మాట్లాడేదేంటి? రెండోసారి వచ్చాడు విశాఖ, వినుకొండ వచ్చాడు. వినుకొండలో ఒక రౌడీ షీటర్ హత్య జరిగితే పాపం ఆయనకు ఒక రౌడీ షీటర్ తగ్గాడని ఫీల్ అవుతున్నాడు. ఆయన నమ్మిన సిద్ధాంతాలని ఫాలో అయ్యేవాళ్ళు మరి తగ్గిపోతున్నారని బాధపడ్డాడో తెలియదు, కానీ అక్కడికి వచ్చాడు. దాన్ని పోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి 36 మందిని చంపేశారని. సిగ్గుందా? 36 మంది లిస్టేజ్రా అంటే మరి ఎన్ని పేర్లు ఇచ్చావు నువ్వు? మూడోసారి వైజాగ్ వెళ్ళాడు మొన్న, అక్కడెళ్ళి ఇదే సోదా. నిన్న విజయవాడ వచ్చి అసలు ఏం మాట్లాడుతున్నాడు? వీడికి మతి భ్రమించిందా? ప్రజలు చీకొట్టినా ఇంకా సిగ్గు రాలేదా? ఈరోజు ఇంత కష్టపడి ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రాణ నష్టం, విజయవాడ లాంటి మహానగరంలో ఎన్ని లక్షల మంది ఉంటారు. అక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఎంతో మేమేది చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మీ పొగడ్తల కోసమో జనం ఇది కోసం బాధ్యతతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నీలాగా తాడేపల్లి ప్యాలెస్లో నిద్రపోయి ఎన్ని సంఘటనలు ఈ రాష్ట్రంలో ఆడవాళ్ల మీద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మీద దాడులు జరుగుతున్నప్పటికీ నువ్వు ఎప్పుడన్నా బయటకు వచ్చావా?